ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, అవును. ఫాదర్ నేమ్ రాయాలి. నేను టైం సేవ్ చేయటం కోసం ఏబిసిడీల ద్వారా వెళ్తున్నాను. మీరు మాత్రం అలా వెళ్ళకండి. ఏదైతే యాక్చువల్ పేరు ఉందో పూర్తి పేరు ఇంటి పేరుతో సహా రాయండి. సో మదర్ నేమ్ మ్యాండేటరీ, మదర్ నేమ్ కూడా రాయాలి. సో ఇక్కడ కూడా మళ్ళీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏమన్నా చేంజ్ చేస్తావా అనే క్వశ్చన్ అడుగుతుంది మన్ని. సో ఏం లేదు, మెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది ఈ స్టెప్లో. జెండర్ మార్చడానికి లేదు, డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి లేదు. మ్యారేజ్కి సంబంధించిన ప్రశ్న ఉంది. సింగిలా, మ్యారీడా, డైవర్స్డా, ఫిడోనా, ఏ కేటగిరీలోకి వస్తే దాన్ని సెలెక్ట్ చేయాలి. జస్ట్ టచ్ చేసి సెలెక్ట్ చేయటం. మ్యారీడ్. ఇక్కడ ఐటీ అసెసెస్ అంటే మీరు ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా చేయకుండా రిటర్న్స్ చేసినా సరే ఎల్ఐసి ఏజెంట్ అందరూ కూడా రిటర్న్స్ చేస్తారు కాబట్టి ఎస్ ఐటీ ఫైల్ చేస్తున్నారు కదా. పాన్ నెంబర్ అడిగింది. ఇది నో పెడితే అడగదండి. చూసారా, నో పెడితే పాన్ నెంబర్ దగ్గర స్టార్ మార్క్ లేదు చూడండి. అదేవిధంగా ప్రీమియం 50,000 దాటినప్పుడు డైరెక్ట్ స్టార్ మార్క్ ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట దీంట్లో. ఇంకొకటి ఎస్ ఎస్ క్లిక్ చేశాను. మీరు ఇవ్వకుండా ముందుకు వెళ్ళిపోయి పాత పాలసీలు యాడ్ చేసిన తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని పాన్ ఎంటర్ చేయమని అడుగు. సో పాన్ కార్డు ఉంటే ఎంటర్ చేయండి. పాన్ అప్డేట్ చేయించాలంటే 2 ఆఫీసర్లు వ్యాలిడేట్ చేయాలి, లెటర్ ఇవ్వాలి, మనకు ఒక రోజు ఒక పూట పని. కాబట్టి ప్రపోజల్ స్టేజ్లోనే పాన్ నెంబర్ ఇచ్చేయండి. ఈ డేటా అంతా కూడా మన దగ్గర ఉండాలి. మన దగ్గర డేటా బుక్ ఏదైతే ఉందో అది కంప్లీట్ రాసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మీకు బ్లింక్ అయింది కదా సురేష్ గారు, బ్లింక్ అయ్యి ఇలా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా ఉందని. అంటే పాన్కి ఇచ్చిన మనం ఎంటర్ చేసిన పాన్ డేటాకి మనం ఆధార్కి దానికి సంబంధించి ఏదైతే ఉందో అదంతా పర్ఫెక్ట్గా ఉంది అనేది అది ఓకే చేసేస్తుంది విత్ ఇన్ సెకండ్స్లో. ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చింది అంటే ఎక్కడో మిస్టేక్ ఉంది. మీ లీడ్ క్రియేషన్లోనూ ఆధార్కి పాన్కి ఉన్న డిఫరెన్స్లోనూ మొత్తానికి తప్పు ఉందని అర్థం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా రావట్లేదు అనుకోండి, సర్వర్ ప్రాబ్లం ఉంది. ఆ రోజు నెక్స్ట్ డే చేయండి. నేమ్ యాజ్ పర్ పాన్. అబా నెంబర్ అని వచ్చింది. అది ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఇంప్లిమెంటేషన్ లేదు, ఇన్ ఫ్యూచర్ ఏమైనా రావచ్చు అది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఇది చాలా జాగ్రత్తగా చూడండి. డూ యూ విష్ టు అవైల్ ద ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్. ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు పాలసీ బాండ్ కావాలా మీకు ఫిజికల్గా అనే క్వశ్చన్ ఒకటి. రెండోది ఎలా అర్థం చేసుకుంటున్నారంటే ఇదంతా ఇచ్చాక డాక్యుమెంట్ ఏమన్నా ఆఫీసులో ఇవ్వాలా అనేదాన్ని ఆలోచిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ కాలం ఏంటంటే బాండ్ మెయిల్కి వస్తుంది, ఫిజికల్గా కూడా కావాలా అనేదానికి ఎస్ పెట్టండి. మీకు ఈ ప్రశ్న ప్రపోజల్ లేటెస్ట్ ప్రపోజల్ ఫారంలో కూడా ఉంది. ఇక్కడ మాత్రం మీరు ఎస్ పెట్టండి, కస్టమర్కి బాండ్ వస్తుంది. సో ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్ అవైలబుల్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే నథింగ్, దాంతో మనకు అవసరం లేదు. ఇఫ్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ అంటే వాళ్ళు ఏదన్నా జిఎస్టీ ఫైల్ చేసుకుంటుంటే వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఏమైనా జిఎస్టీ నెంబర్ కనుకుంటే దాన్ని ఎంటర్ చేయమంటుంది, లేకపోతే నో. ఫీమేల్స్ విషయం అడుగుతుంది, ఆర్ యూ ప్రెగ్నెంట్, డెలివరీ హిస్టరీస్ ఏమైనా ఉన్నాయా, సిజేరియన్స్, సి సెక్షన్, సిజేరియన్, మిస్ క్యారేజ్ ఏమైనా జరిగిందా, గైనకాలజిస్ట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ ఏమన్నా గైనకాలజిస్ట్ సంబంధించినవి ఉన్నాయా. ఎస్ ఉంటే ఎస్ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఏదైనా కాల్ ఫర్ అటెండ్ చేస్తే కనుక మెడికల్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ హస్బెండ్ డీటెయిల్స్ అడుగుతుంది. మనం మ్యారీడ్ అని ఇచ్చాం కాబట్టి
హస్బెండ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో హస్బెండ్ డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ. హస్బెండ్ ఆక్యుపేషను, యాన్యువల్ ఇన్కమ్ హస్బెండ్ది, అడ్రస్ డీటెయిల్స్ చూసారుగా మీరు డైరెక్ట్గా. మీకు ఇక్కడ ఆ, ఏదైతే ఆధార్లో ఉందో ఆ డేటా అడ్రస్ ఉంది. ఇన్ కేస్ కమ్యూనికేషన్ అడ్రస్ కనుక డిఫరెంట్గా ఉంటే కనుక ఇక్కడ మీరు బాండ్ వెళ్ళటానికి రాయొచ్చు. బట్ ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి దాంట్లో. సో నేను యాస్టీస్ ఉంచుతున్నాను. ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని అడుగుద్దండి. ఇక్కడ ఏంటంటే మార్కెట్ లింక్డ్ రిటర్న్ విత్ రిస్క్ కవర్. అదే ఏం చేయాలనేది అదే మనకి చూపిస్తుంది. సో ట్యాక్స్ బ్రాకెట్లో ట్యాక్స్ ఏమన్నా కడుతున్నారా, 0%లో ఉన్నారా, 10%లో ఉన్నారా, 15%లో ఉన్నారా, 0%. సెక్యూర్డ్ లోను, అన్సెక్యూర్డ్ లోన్ అనేది మ్యాండేటరీ ప్రశ్నలు కాదు. ఒకవేళ వాళ్ళకి సెక్యూర్డ్ లోను ఏమైనా తీసుకున్న అన్సెక్యూర్డ్ లోన్ ఏదైనా తీసుకున్న ఎంటర్ చేస్తే చేయొచ్చు. మ్యాండేటరీ కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రొవైడ్ ప్రపోజల్స్ ఇయర్లీ ఇన్కమ్ ఫ్రమ్ ద సోర్స్ గివెన్. ఇక్కడ మీకు మ్యాండేటరీ లేదు. ఇక్కడ మ్యాండేటరీ లేదు, బట్ ఇవ్వాలి. ఇవ్వటం వల్ల ఏంటంటే ఏసీఆర్లో మళ్ళీ మనం టైప్ చేసే పని ఉండదు, మిస్ అయ్యి మర్చిపోయే ప్రమాదం ఉండదు అన్నమాట. ఆటోమేటిక్గా అక్కడ కూడా తీసేసుకుంటాం. స్మూత్ గా కంప్లీట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ద్వారా అంటే వాళ్ళకి పే స్లిప్స్ ఉంటూ బ్యాంక్లో క్రెడిట్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఎంప్లాయ్మెంట్. మిగిలిన వాళ్ళందరూ కూడా చేత్తో శాలరీ తీసుకునే వాళ్ళు కానీ బై హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, ఆన్ ప్రూఫ్ లేనిది ఏదైనా సరే వాళ్ళు బిజినెస్ పర్సన్స్ కిందకే వస్తారు. వాళ్ళు ఈవెన్ రైతులైనా, రోజువారీ కూలీలైనా, ఎవరైనా మోర్ దాన్ మన బిజినెస్ అంతా కూడా బిజినెస్ ప్రొఫెషన్ కిందకే వస్తారు. సో ఎల్ఐసి ఏజెంట్ పరిస్థితి ఏంటి, బిజినెస్ ప్రొఫెషన్. 2 lakhs. హెచ్యుఎఫ్ ద్వారా ఏమన్నా ఉందా, అదర్ సోర్సెస్ ఏమైనా ఉందా, లైఫ్ ఇన్సూర్డ్కి ఇంకా ఇన్కమ్ ఏమన్నా ఉందా అని, అవన్నీ మనకి ఏం టచ్ చేయాల్సిన పని లేదు. ఆక్యుపేషన్ డీటెయిల్స్, చిన్న బ్రేక్. 7:09 అయింది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి నాకున్న ఎర్లీ మార్నింగ్ సెషన్లో నాకున్న కంప్లైంట్లో ఒక 5 minutes బ్రేక్ ఇమ్మని అడిగారు మన్ని ఫ్రెండ్స్. ఒక 5 minutes బ్రేక్. 7:14కి సెషన్ స్టార్ట్ అయింది. 7:14 సరే. రైట్. ఏమైనా ప్రశ్నలు ఉంటే చాట్ బాక్స్లో అడగండి, నోట్ చేసుకుంటాను ఈ బ్రేక్లో.
ఆనందాలో చేసే ప్రతి పాలసీకి వీడియో మేర అవసరం లేదండి. ల్యాప్టాప్ తీసుకున్నానని అడిగారు. జూమ్ ఇన్స్టాల్ చేసుకోండి. అలియాస్ డైరెక్ట్గా పెట్టుకోవడానికి లేదు, కానీ అడ్రస్ దగ్గర లూప్ హోల్ ఉంది. అడ్రస్ దగ్గర అలియాస్ పెట్టి టైప్ చేయొచ్చు. సప్లిమెంట్కి వచ్చి లింక్ వెళ్ళాక 1 డే సార్. ప్రసాద్ గారు 1 డే ఉంటుంది అది వ్యాలిడేషను. సార్ ఇక్కడ రెడ్మీ నోట్ 7 ఎవరు నేమ్ అయితే రాయలేదు. సార్ సెషన్స్ టైంకి స్టార్ట్ అయితే టైంకి ఎండ్ అవుతాయి అండి. మీరు టైంకి హాజరు రావాల్సిన బాధ్యత మీది. ప్లాన్ జనరేట్ చేయకుండా ఆధార్ డౌన్లోడ్ చేయొచ్చండి మల్లేశం గారు. అది వెంకట్రావు గారు అడిగింది ఎన్ని డిజిట్స్ ఇవ్వాలని కదా. మీరు బిఓసి అంటే మనకి ఎన్ని ఇచ్చినా తీసుకుంటుందండి, 9 డిజిట్స్. స్పెషల్ రిపోర్ట్స్ పాలసీని కూడా చేయొచ్చు భాస్కర్ గారు. చక్కగా ఎన్ని కోట్ల పాలసీ అయినా సరే ఆనందాలా చేయొచ్చు. ఆక్యుపేషన్ డీటెయిల్స్ సబ్జెక్ట్ అంతా కూడా ఆక్యుపేషన్ దగ్గర, ఇప్పుడు మన సెషన్ అంతా కూడా ఆక్యుపేషన్ దగ్గరే నడుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాట్ బాక్స్ ఆపుతున్నాను. రైట్. వెల్కమ్ సార్, వెల్కమ్ అందరికీ కూడా. ఇక్కడ ఆక్యుపేషన్ విషయంలోనే సింపుల్ అండి. మనకి నాన్ మెడికల్ జనరల్ అంటే ఏంటి, స్పెషల్ అంటే ఏంటి, ప్రిఫర్డ్ అంటే ఏంటి అని తెలియాలి. ఫస్ట్ తెలియాలి అంటే ఇది ఎలా ఉంటుందో సబ్ లిమిట్స్ ఉంటుంది. అంటే ఒకదానికి దాని అంశం దాని రిలేటెడ్ అలా ఉంటుంటుంది. మీకు సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే 3 months పే స్లిప్స్ ఉండాలి. 3 months బ్యాంక్లో క్రెడిట్ అవ్వాలి ఆ అమౌంట్. కొంతమందికి పే స్లిప్స్ ఉంటే బ్యాంక్ క్రెడిట్ అవ్వాలి, కొంతమంది బ్యాంక్ క్రెడిట్ అవుతుంటే పే స్లిప్స్ ఉంది. ఖచ్చితంగా ఆ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అయి ఉండాలి. దానికి అది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం అంటే, మనకి ఆ 3 months పే స్లిప్స్ ఇస్తారు కదా, ఆ పే స్లిప్స్లో పిఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఈ రెండు ఉన్నాయి అంటే, పిఎఫ్ కట్ అవుతుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది అంటే అది మనం నాన్ మెడికల్ స్పెషల్లోకి ప్రిఫర్లోకి తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా మోర్ దాన్ 50 crores టర్న్ ఓవర్ జరిగి ఉండాలి సాఫ్ట్వేర్ కంపెనీ. సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్లో ఉద్యోగం అంటే స్టార్టప్ దాంట్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఒకసారి కంపెనీ నేమ్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, దాని టర్న్ ఓవర్ ఎంత ఉందో చూడండి, పిఎఫ్ కట్ అవుతుందా పే స్లిప్లో లేదా చూడండి, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుందా లేదా చూడండి. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని స్టాండర్డ్స్ లిమిట్స్ ఉన్నాయి. ఎల్ఐసి ఏజెంట్ కూడా ప్రొఫెషనలే. ఎప్పుడంటే 5 సంవత్సరాల సర్వీస్ నిండాలి ఎల్ఐసి ఏజెంట్కి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్ఐసి ఏజెంట్కి 5 సంవత్సరాల సర్వీస్ నిండితేనే అతను ఎల్ఐసి ఏజెంట్ కింద తీసుకుంటున్నాం. అది కూడా ఆయన ఇన్కమ్ 2.4 lakhs అబవ్ ఉండాలి, 2.5 లక్షలు అబవ్ ఉండాలి. 2.5 ఏదైతే ఉందో 2.5 లక్షలు ఇయర్లీ ఇన్కమ్ 2.5 లక్షలు అబవ్ ఉండాలి. 10 సంవత్సరాల నుంచి ఎల్ఐసి ఏజెన్సీ చేస్తా 1 లక్ష ఆదాయం ఉంటే అతను మళ్ళీ రాడు. సో ఇవన్నీ కూడా సబ్ లిమిట్స్ అనమాట. 10 లక్షల పైన ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రిఫర్డ్ కిందకి వస్తారు. సో ఇది మీకు అర్థమైపోద్ది. సాఫ్ట్వేర్ రంగంలోనే లేదా ఎంప్లాయ్ రంగంలోనే ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ 3 months పే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వమని. అప్పుడే వాళ్ళని మీరు ఈ కేటగిరీలోకి తీసుకోవడానికి ఉంటుంది. ఎక్కడ అండర్ రైటర్ మీరే. అది నాన్ మెడికల్ స్పెషల్లోకి వెళ్ళాలా, ప్రిఫర్లోకి వెళ్ళాలా, మెడికల్లోకి వెళ్ళాలా, జనరల్లోకి వెళ్ళాలని డిసైడ్ చేసేది ఏజెంటే. దీని మీద చాలా డౌట్స్ ఉంటే ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సపరేట్గా సెషన్ మీకు ఇచ్చి మరి నేను వీటన్ని క్లియర్ చేయడానికి.
సో ప్రజెంట్ ఆక్యుపేషన్ చాలా ఆప్షన్స్ వస్తాయండి. దీనికి సంబంధించిన చార్ట్ కూడా ఉంది, నేను పెడతా గ్రూప్. సర్వీసు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యు, రెప్యుటెడ్ ఫార్మ్స్ సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్టార్టింగ్లో వచ్చే దాంట్లో ఉంటారు. సర్వీసు లిస్టెడ్ కంపెనీస్, ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే సాఫ్ట్వేర్ వాళ్ళు, ఫార్మా వాళ్ళు ఏదైతే వీళ్ళంతా ఉన్నారో, ప్రైవేట్ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ, లేదా నారాయణ చైతన్య లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ శాలరీస్, పిఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నీ కూడా కట్ అవుతూనే ఉంటారు. వాళ్ళు చేసే వాళ్ళు అవుతున్నారు, వాళ్ళందరూ కూడా దీంట్లోకి వస్తారు. ఆర్మీకి సంబంధించి ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని టచ్ చేయాలి. చార్టెడ్ అకౌంట్, కాస్ట్ అకౌంటెంట్ అయితే కాస్ట్ అకౌంటెంట్, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేయకండి మీరు. ఇంజనీర్ అంటే ఆయన సపరేట్గా ఆయన ఒక ఓన్గా ఆయన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు దీంట్లోకి. మనకి మెయిన్ కావాల్సింది కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఐటీ కన్సల్టెంట్, డాక్టర్, లాయర్, టీచర్ హ్యావింగ్ బీఈడి. గవర్నమెంట్ టీచర్స్ అయితే మళ్ళీ ఇక్కడ రారు, టీచర్ హ్యావింగ్ బీఈడీలో రారు, వాళ్ళు స్టెప్ 1లో స్టార్టింగ్లోనే వస్తారు. ఎల్ఐసి ఏజెంట్ ఉంది కదా, ఎల్ఐసి ఏజెంట్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఏదైనా సరే 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ప్రజెంట్ ఆక్యుపేషన్, నోట్ చేసుకోండి. ఒకటి 1, 2, 3 అని రాసి ప్రజెంట్ ఆక్యుపేషన్ అని రాయండి. తర్వాత అటు క్వశ్చన్ వేసుకోండి. రెండోది ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్, రెండో కాలం. నాతో మీరు క్వశ్చన్ అడగాలన్నా ఆక్యుపేషన్ దగ్గర సెకండ్ కాలం ఏం అడగాలి, దాని థర్డ్ కాలం ఏం పెట్టాలి అనే ప్రశ్న అడగడానికి ఈజీగా ఉంటుంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మూడోది. ఆక్యుపేషన్లో 3, 1, 2, 3లో ఒకటి ప్రజెంట్ ఆక్యుపేషను, 2 ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్, 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఎల్ఐసి ఏజెంట్ ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏముంటుందంటే బిజినెస్సే ఉంటుంది, వేరే కాలం ఏది రాదు మీకు. మనం చేసేదంతా కూడా బిజినెస్. సో బిజినెస్ టచ్ చేయగానే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని వస్తుంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో 2 రకాల ఆప్షన్స్ వస్తాయి. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్, 2 బిజినెస్. ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేయాలి మనం. మీరు బిజినెస్ సెలెక్ట్ చేశారనుకోండి, సపోజ్ మీకు ఇంకా లైసెన్స్లు ఉన్నాయి, మీరు ఇంకా బిజినెస్లు చేస్తున్నారు, ఇది కాకుండా ఇంకా మీరు ఐటీ ఫైల్ చేస్తున్నారు, మీకు ఐటీలో రిఫ్లెక్ట్ అవుతుంది వ్యాపారం అంతా అన్నప్పుడు మీరు బిజినెస్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు 30 to 51 ఓపెన్ అవుద్ది. అది మీ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది డేటా. సో మ్యాక్సిమం మనంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుద్దండి. ఇక్కడ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది. 10th, 12th, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్. లాంగ్ బ్యాక్ 7th క్లాస్తో కూడా ఏజెన్సీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో 7th ఇన్కమ్ 25 లక్షలు వస్తుంది. అతను స్పెషల్లోకి కానీ ప్రిఫర్లోకి కానీ రారు. ఆదాయం ఉన్నా చదువు ఉండాలి, చదువు ఉన్నా ఆదాయం ఉండాలి. ఇవన్నీ ఇంటర్లింక్, వయసు ఉండాలి, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ ఉంటాయి. సో మీరు స్పెషల్లోకి కానీ ప్రొఫెషనల్లోకి కానీ ఏజెంట్ని తీసుకోవాలి అంటే మినిమం 10th క్లాసు పాస్ అయి ఉండాలి. ఓకేనా సురేష్ గారు? సో ఇక్కడ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేశాను. సో లెంత్ ఆఫ్ సర్వీస్ అడిగింది చూడండి. లెంత్ ఆఫ్ సర్వీస్ ఎందుకు అడిగిందంటే 5 సంవత్సరాలు నిండాలని చెప్పా కదా. మీరు 1 year, 2 year, 3 years ఇస్తే ఎల్ఐసి ఏజెంట్కి తీసుకోదు. సో 5 సంవత్సరాల 10 నెలలు. మరి నేను ఆదాయం 2 లక్షలే ఇచ్చా, తీసుకోదు. ఇది స్పెషల్లోకి అయితే రాదు, ఆదాయం లేదు, అన్నీ ఉన్నాయి. 5 years 10 months ఉంది, గ్రాడ్యుయేట్, ఆదాయం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కస్టమర్ని ఇప్పుడు ఏం చేయాలి? బ్యాక్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఐటీ ఫైల్ చేస్తున్నాం, మనం పే చేయట్లేదు, జీరోనే పెడతాం. ట్యాక్స్ బ్రాకెట్ అడిగారు కదా, మీరు పే చేస్తుంటే ఎంత పర్సెంట్ పే చేస్తున్నారో పెట్టాలి, లేకపోతే జీరోలో ఉంచేయండి. రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు అంతే, డబ్బులు కట్టట్లా. సో ఇక్కడ మనకి కాలమ్స్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది,
బిజినెస్ పర్సన్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, బిజినెస్ పర్సన్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, మన బిజినెస్ మ్యాక్సిమం మన రూరల్లో చేసేదంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్సే ఉంటుంది. రైతులు కానీ రోజువారీస్ కానీ వాళ్ళందరూ కూడా. అగ్రికల్చర్ సపరేట్ ఉంది వాళ్ళకి. అట్లా కాకుండా రోజువారీ ఈ బిజినెస్ చేసేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే చిరు వ్యాపారాలు చేసే వాళ్ళు అందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కిందకే వస్తారు. సో నేను ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తున్నా, అంటే ఒక పర్సన్ ఏ వృత్తి తీసుకుంటే ఏముంటాయి అనేది. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ పాలసీ నేను కంప్లీట్ చేయను. డమ్మీ ప్రపోజల్ మీకు డమ్మీ చూపిస్తున్నాను. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ సెలెక్ట్ చేశాను నేను. ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్లో ఏం మారుతుంది అంటే బిజినెస్సే ఉంటుంది, ఏం మారదు ఇక్కడ. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్. చెప్పా కదా, మీరు బిజినెస్ పెట్టారా 3251 ఫామ్ ఓపెన్ అవుద్ది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత వ్యాపారం జరుగుతుంది, ఎంత టర్న్ ఓవర్ ఉంది, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. సో నేను సెల్ఫ్ ఎంప్లాయిడే పెడుతున్నాను. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, ఎవరికి ఇవ్వచ్చు. ఇందాక ఏం జరిగింది, ఎల్ఐసి ఏజెంట్ సెలెక్ట్ చేసినప్పుడు 10th అండ్ అబోవ్ చూపించింది. ఇప్పుడు ఏం జరిగింది, ఇలిటరేట్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ వరకు కూడా మనం సెలెక్ట్ చేయడానికి ఉందన్నమాట. ఏం చదువుకొని ఉంటే అది ఇలిటరేట్ అనుకోండి, ఖచ్చితంగా మెడికల్ పడుతుంది. వేలిముద్ర అయితే మెడికల్ చేయించాలి. సో అది ఏదైతే లిమిట్స్ ఉన్నాయో అది వయసుని బట్టి, తీసుకున్న పాలసీని బట్టి ఏం టెస్టులు పడుతున్నాయి, లేదంటే ఓన్లీ వీడియో ఎంఆర్తో అయిపోతున్నా అనేది. ఇది ఇలిటరేట్ సెలెక్ట్ చేస్తే వచ్చింది కదా. ఇప్పుడు ఇవన్నీ కాదండి, నేను అగ్రికల్చర్ సెలెక్ట్ చేస్తున్నాను. అగ్రికల్చర్ సెలెక్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా బిజినెస్సే ఉంటుంది. అగ్రికల్చర్ వాళ్ళు కూడా బిజినెస్ కేటగిరీలోకే వస్తారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పా కదా, మీకు ఈజీగా పాలసీ కంప్లీట్ అయిపోవాలి అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, లేదా అతనికి 100 ఎకరాలు ఉండి 50 మందితో ఆయన వర్క్ పెట్టుకొని వర్కర్స్కి జీతాలు ఇస్తూ ఆయన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఎంత స్టోరీ ఉంటే అప్పుడు బిజినెస్ సెలెక్ట్ చేయండి. లేనప్పుడు మాత్రం సెల్ఫ్ ఎంప్లాయిడే సెలెక్ట్ చేయండి. అగ్రికల్చర్ కూడా వేలిముద్ర దగ్గర నుంచి ఇవ్వచ్చు మనం అగ్రికల్చర్స్. తర్వాత ఇప్పుడు డిమార్ట్ కానీ లేకపోతే కొన్ని ఉంటాయి, వాళ్ళు ఏంటంటే శాలరీ అకౌంట్లో వేస్తారు కానీ ఏమి ఇవ్వరు, స్లిప్స్ ఏమి ఇవ్వరు కొంతమంది. సో వాళ్ళకి ఏంటంటే ఆక్యుపేషన్ దగ్గర గ్రాసరీస్ అని ఉంటుంది చూడండి, ఆఫీస్ గోస్, షాప్ ఎంప్లాయీ, సర్వీస్ ప్రొవైడర్స్ విత్ ట్యాక్స్, వితౌట్ ట్యాక్స్ ఉంది, విత్ ట్యాక్స్ ఉంది. సో వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారనేది సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళగలరు. సో అది సెలెక్ట్ చేసామనుకోండి వితౌట్ ట్యాక్స్. నేచర్ ఆఫ్ డ్యూటీ ఏంటంటే సర్వీస్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, 2 ఉంటుంది. మళ్ళీ సర్వీస్ ఆప్షన్ ఉంటుంది, బిజినెస్ ఆప్షన్ ఉంటుంది. బిజినెస్ ఆప్షన్ దాంట్లో సర్వీస్ చేస్తున్నాం. ఎంప్లాయీస్ అంటే సర్వీసే కదా, సర్వీస్ ఎంప్లాయీ శాలరీ అనే పదం వచ్చింది. ఇది ఖచ్చితంగా ప్రూఫ్ ఏంటంటే అకౌంట్లో పడాలి ఆ పేరుతో. డిమార్ట్ నుంచి పడుతున్నట్ట, లేదంటే రిలయన్స్ డిజిటల్ నుంచి పడుతున్నట్ట, ఇట్లాంటి ఏదైతే ఉందో వాటిలో పడుతున్నట్టు క్లియర్గా మెన్షన్ అయి ఉండాలి అక్కడ. ఇదంతా కాదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చెప్తున్నాం ఏం సెలెక్ట్ చేయాలి. ప్రజెంట్ ఆక్యుపేషన్ దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చూసారా, సర్వీస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్లో సప్లిమెంట్స్ వస్తాయి. మళ్ళీ అతను సర్వీస్లో ఉన్నాడా, పోలీస్ సర్వీసా, సివిల్ ఏవియేషన్, మైనింగ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, స్వాగ్ వర్క్, ఇంకా కొంత హజార్డ్ జాబ్స్, రిస్క్ జాబ్స్ ఏమన్నా ఉన్నారా, కన్స్ట్రక్షన్స్ వర్క్ లో ఉన్నారా, టర్నైల్స్ కింద గ్రౌండ్ వర్క్. ఇప్పుడు ఇలాంటి అసెకరైన వాళ్ళకి సంబంధించి వాళ్ళు హజార్డ్ జాబ్స్ వస్తారు.
రిస్క్ జాబ్స్ ఏదైతే ఉందో మీరు రిస్క్ జాబ్ కనుకుంటే రిస్క్ లేదు, వాళ్ళు చక్కగా టీచర్లు, బ్యాంక్ ఎంప్లాయీ, ఎంఆర్ఓ, ఎండిఓ ఇట్లా ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ సేఫ్ జోన్లో ఉండే జాబ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి సర్వీస్ సెలెక్ట్ చేయాలి. తర్వాత సోర్స్ ఇన్కమ్ దగ్గర డైరెక్ట్గా ఎంప్లాయర్ శాలరీ అని ఉంటుంది. ఇది మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తున్నారో 3 months కంప్లీట్ అయి ఉండాలి, సర్వీస్ 3 నెలలు పూర్తి అయి ఉండాలి, వాళ్ళ ఇన్కమ్ 2.5 lakh అబవ్ ఉండాలి, వాళ్ళ పే స్లిప్స్ ఉండాలి, పే స్లిప్స్ లో ఒక శాలరీ అకౌంట్ లో క్రియేట్ అయి ఉండాలి. ఇవి ఒక పరిధి వరకు మనం ఎక్కడ అప్లోడ్ చేయమంటారు. మీరు ఇస్తున్న ఏదైతే మీరు చూసిస్తున్నారో అదే ఫైనల్ అయినది. కాబట్టి సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మాత్రాన అడగట్లేదు కదా మనం ఎందుకు తీసుకోవాలని కాకుండా ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న డేటాని వాట్సాప్ పెట్టించుకొని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగింది. ఇంకొకటి CLIs కానీ ఎందుకు తెలుసుకోవాలి ఏజెన్సీ పైన మనం ఎంఎస్ఆర్ చెప్పాలి. కాబట్టి రిస్క్ మనకు కూడా ఉండాలి. కాబట్టి మన ఏజెన్సీ పర్ఫెక్ట్గా చేస్తున్నా లేదా అనేది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మీరు ఎంఎస్ఆర్ చేసేటప్పుడు మీరు కూడా PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. సార్ జస్ట్ ఎంఎస్ఆర్ చెప్తుంది ప్రొఫెషనల్ సెలెక్ట్ చేశారు, తన ప్రూఫ్ వెరిఫై చేసేయాలి మాత్రం క్వశ్చన్ మాత్రం అడగండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కూడా 1000 నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో అది తీసుకుంటాం. సేమ్ మీరు సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేశారండి, సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేస్తే సెకండ్ ఆప్షన్ సేమ్ సాఫ్ట్వేర్ కొన్ని ఉంటాయి, లేదు కంపెనీ ఉంటుంది, హార్డ్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది, ల్యాబ్స్ టర్న్ ఓవర్ ఉండాలి, లేదా ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ 3 months ప్లేస్ ఉండాలి, 3 months మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th class గమనించండి. మనం సర్వీస్ తీసుకున్నప్పుడు మినిమం 10th class క్వాలిఫై అయ్యాడు. ఏదో మంచిగా కంపెనీలో క్వాలిఫికేషన్ లేకపోతే మనం మినిమం 10th class అయ్యింది. సో ఈ ఆపరేషన్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే చాలా డౌట్స్ వస్తాయి. చాలా డౌట్స్ వచ్చే దాంట్లో రేపు సెషన్ మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకున్నాను. నేను చెప్పాలన్నది 4 రోజులు 5 రోజులు నేను చేస్తాను. ఈ రోజు క్లాస్ ఇది క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకున్నాను. చేయండి సురేష్ అడగండి.